రాజ్, కావ్య వాళ్ళు పూజ దగ్గర నుండి పక్కకు వచ్చేసి సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో యామిని రాజ్ ఎక్కడికి వెళ్ళిపోయాడా అని చెప్పేసైతే వెతుకుతూ ఉంటుంది. అది చూసిన రాజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, అయ్యయ్యో! ఇప్పుడు మనిద్దరం ఇలా కనిపించేస్తే ఏం జరుగుతుందో ఏమో అని చెప్పేసైతే కావ్యను లాక్కొని మరీ వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం ఏం చేస్తున్నారండి అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజ్ కావ్యని తీసుకొని ఒక స్టోర్ రూమ్‌లోనికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న యామిని మాత్రం రాజు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎంత వెతికినా కనిపించటం లేదు అని చెప్పేసైతే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంతలో కావ్యని తీసుకొని రాజు అయితే ఆ స్టోర్ రూమ్‌లోనికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో పంతులు గారు అక్కడికి వచ్చి ఆ స్టోర్ రూమ్‌కి తాళం అయితే వేసేస్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న రాజ్, కావ్య వాళ్ళు అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రాజ్ మాత్రం ఈ డోర్‌ని ఎలా తీయాలి అని చెప్పేసైతే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇక్కడ తాళం వేసేసినట్లు ఉన్నారే, ఇప్పుడు ఎలా అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం ఇప్పుడు సీతారాముల కళ్యాణం స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఎలా మనం ఆ పూజలో లేము కదా అని చెప్పేసైతే చాలా టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు మాత్రం నీకు పూజ జరిపించుకోవాలి అంతే కదా, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళడం కాదు, దేవుడే నీ దగ్గరికి వచ్చేలా నేను చేస్తాను అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి, దేవుడు నా దగ్గరికి వస్తాడా, అలా ఎలా అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం ఒక్క నిమిషం ఆగండి అని చెప్పేసైతే అక్కడ ఉన్న దేవుడి ఫోటోలని, పీటల్ని, ప్రసాదాలని అన్నింటినీ ఒక దగ్గర చేరుస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి, ఈయనకి ఎంత క్రియేటివిటీ ఉందా అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు, అదిగోండి దేవుడు మీ దగ్గరికి వచ్చాడు కదా, రండి ఇక పూజ జరిపించుకుందాం అని చెప్పేసైతే వాళ్ళిద్దరూ చెరొక పీట మీద కూర్చొని పూజ జరిపిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ అపర్ణాదేవి, సుభాష్ వాళ్ళు కళ్యాణం జరిపిస్తూ ఉంటారు. ఇంతలో ఇక్కడ రాజ్, కావ్య వాళ్ళు కూడా కళ్యాణం జరిపిస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న కావ్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. దేవుడా, నాకు ఈ రకంగా ఆయనతో కలిసి జరుపుకునే పూజను అనుభవించావా అని చెప్పేసి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది.